హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఐపీఎల్ అనగానే ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ టీం అంటే సిఎస్కే అని చెప్తారు. ప్రతిసారి చాలా స్ట్రాంగ్ ఉండే సిఎస్కే ఈసారి తమ టీం అంతా ఆల్రౌండర్స్తో నింపేసింది. వాళ్ళందరినీ సరిగ్గా వాడుకోవడానికి కెప్టెన్ గైక్వాడ్, అతనితో పాటు మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు రెడీగా ఉన్నారు. మంచి బజ్ క్రియేట్ చేస్తుంది సిఎస్కే టీం. ఈ సిఎస్కే టీం బలాలు ఎలా ఉన్నాయి, బలహీనతలు ఎలా ఉన్నాయి, ఈరోజు మనతో మాట్లాడడానికి చాణక్య ఉన్నారు. హాయ్ చాణక్య. హాయ్ రాజా గారు. ఐపీఎల్ అనగానే ఒక టీం పేరు చెప్తే అందరికీ భయం వేస్తుంది. సిఎస్కే, ఎస్, మహేంద్ర సింగ్ ధోని. ఈ పేర్లు వింటే అందరికీ భయమే. ఎలా ఉంది టీం? ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే అని పేరు వినగానే వేరే టీమ్స్ కూడా ఏంటంటే సైకలాజికల్గా ఒక స్టెప్ బ్యాక్ వేస్తే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. కరెక్ట్ వర్డ్. ఎందుకంటే అక్కడ ఉండేది మహేంద్ర సింగ్ ధోని. ఇండియాని మెయిన్గా ఇండియన్ టీంలో ఐసీసీ టోర్నమెంట్స్ కానీ ఆ ట్రోఫీస్ మనకు అలవాటు అయ్యేలా ఫస్ట్ చేసింది గంగూలీ. తర్వాత మనకు అంత ఇంపాక్ట్ చూపించింది మన జనరేషన్కి మహేంద్ర సింగ్ ధోని. కాబట్టి సో ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎంఎస్ ధోని యొక్క లాస్ట్ సీజన్ ఇదే అని లాస్ట్ మనం 2 సంవత్సరాలుగా అంటున్నాం, వింటూనే ఉన్నాం. బట్ మైట్ బి ఈ ఇయర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అండ్ అలాంటి సందర్భంలో లాస్ట్ సీజన్ కాబట్టి ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడు మనము ధోనిని మనం చూడలేమేమో అని చెప్పేసి కూడా దాని ద్వారా కూడా ఆ సపోర్ట్ అనేది కూడా ఈవెన్ మనకైతే మనము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని లేకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నా కానీ అవతల సిఎస్కే ఉందంటే అరే ధోని రాబాయ్ అని చెప్పేసి చెప్పుకునే చాలా మంది ఉన్నారు. అవును, అలా ఉంటుంది. అది సిఎస్కే మేనియా అంటే. అయితే మనం ప్రీవియస్గా అయితే చూసాము, మరి రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడైతే ఆ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఆ నడిపించడంలో కూడా స్టార్టింగ్ కాబట్టి కొంచెం తప్పటడుగులు పడ్డాయి. అయినా కానీ వాళ్ళకి రావాల్సిన ఫలితం అయితే రాలేదు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ని ద ఫ్యూచర్ కెప్టెన్, నెక్స్ట్ సిఎస్కే మరి తలా టైప్లో వాళ్ళు బిల్డ్ చేయాలని కూడా డిసైడ్ అయిపోయారు. అండ్ ప్రజెంట్ లాస్ట్ సీజన్లో అయితే ఒకసారి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ ఒక మ్యాచ్లో ఆర్సీబీతో వాళ్ళు పోరాడి మరి గెలిచారంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. కానీ అలాంటి మ్యాచ్లో వాళ్ళు ఓడిపోవడంతో 5th పొజిషన్లో మరి టేబుల్లో వాళ్ళు అయితే 5th పొజిషన్లో ఆగిపోయారు. కాబట్టి ఈసారి మైట్ బి మరి ఎక్కడైతే వాళ్ళు తప్పులు చేశారు ఈసారి అలాంటి జరగకూడదు అని చెప్పేసి మీరు ఇందాకన్నారు చూసారా, ఆల్రౌండర్స్తో మొత్తం నింపేశారని. వేరే ఏ టీంలో లేనంత మంది ఆల్రౌండర్స్ సిఎస్కే టీంలో మాత్రమే ఉన్నారు. అవును. అండ్ ఇప్పుడు ఒక్కసారి మనం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ నుంచి వద్దాం. ఒక్కసారి బ్యాటింగ్ ఆర్డర్ చెప్తారా? బ్యాటింగ్ ఆర్డర్లో చెప్పుకోవాలంటే చాలా తక్కువ మందే ఉన్నారు. ఓకే. ఎందుకంటే అక్కడ డెవిన్ కాన్వాయ్, ఓకే, రుతురాజ్ గైక్వాడ్, ఓకే, రచన్ రవీంద్ర అండ్ త్రిపాఠి కూడా ఉన్నాడు, రాహుల్ త్రిపాఠి. మెయిన్గా వీళ్ళల్లో రచన్ రవీంద్రన్ మన ఆల్రౌండర్ డివిజన్లోకి వేసేస్తే బ్యాటర్స్ అయితే వీళ్ళ ముగ్గురు మాత్రమే. బ్యాటర్స్ అంటే వీళ్ళ ముగ్గురే మన నోన్ నేమ్స్. అంటే ఇంకొక కొంతమంది ఉన్నారు, కాకపోతే వాళ్ళలో నోన్ నేమ్స్ అంటే వీళ్ళ ముగ్గురు మాత్రమే. ఇంకా ప్రత్యేకంగా అంటే మనము అంటే ప్రతి వీడియోలో మనము బ్యాటర్స్ అండ్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటాం, కాకపోతే ఈ వీడియోలో మాత్రం సో బ్యాటర్స్ గురించి కొంచెం తక్కువ మాట్లాడుకుని ఆల్రౌండర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు. అంత స్టఫ్ ఉంది ఇక్కడ. ఓకే. అండ్ కాన్వే, గైక్వాడ్ అండ్ త్రిపాఠి 1 డౌన్. అలాగే వచ్చేసి సెకండ్ రౌండ్లో వచ్చేసి రచన్ రవీంద్ర రావచ్చు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ తర్వాత శివం దూబే ఉన్నాడు. అమ్మో, మరి లాస్ట్ సీజన్లో అయితే తను ఎంత ఇంపాక్ట్ చూపించాడో మనం చూసాము. అండ్ తను ఆడిన పర్ఫార్మెన్స్ను బట్టే ఇండియన్ టీంలో కూడా అడుగు పెట్టారు. అవును. అండ్ దెన్ లేటర్ అయితే ఆ పొజిషన్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే శామ్ కరణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. లాస్ట్లో ధోని ఎలాగో ధోని అయితే 7th 8th పొజిషన్ నేను ఉంటాను, అది నాది అని అనుకుని చెప్పే టైప్లో ధోని అయితే ఉంటాడు అనమాట. ఏం చేయనక ఇంత బలంగా కనిపిస్తుంది అంటే అందరూ ఆల్రౌండర్లు ఉన్నారు కానీ అందరూ బ్యాటింగ్ ఆడగలిగిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళు ఒక క్వాలిటీ బౌలర్స్ని పక్కన పెట్టేసి కేవలం ఆ అందరు ఆల్రౌండర్స్ని ఆడిచ్చే అవకాశాలు ఏమన్నా వచ్చాయి అని అంటే బ్యాటర్స్ అండ్ ఆల్రౌండర్స్ అయినా కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు చెప్పిన లిస్ట్లో విజయశంకర్ లేడు, విజయశంకర్ కూడా సిఎస్కేతోనే ఉన్నాడు. ఇంకో విషయం చెప్పుకోవాలి, విజయశంకర్తో పాటు దీపక్ కూడా లాస్ట్ సీజన్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళని కూడా ఈ టీంలో ఇంక్లూడ్ చేసుకున్నారు అనమాట. సో టీం అంతా ఆల్రౌండర్స్తో నిండిపోయింది, ఇంకా బ్యాకప్ కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అమ్మో, చాలా వరకు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫారెన్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం 2 పేర్లు మాత్రం బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్
ఇల్లు వెళ్ళిపోయిన పిల్లోడు మళ్ళీ ఇంటికే వస్తే ఎలా ఫీల్ అవుతారో శామ్ కరణ్ అలా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శామ్ కరణ్ బ్యాక్ టు సిఎస్కే, తనతో పాటు కూడా ఇది నాది, నా ఫస్ట్ ఐపీఎల్ టీం ఇది నాది అని అనుకునే రచిన్ రవీంద్ర కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ మెయిన్గా ఆల్రౌండింగ్ డివిజన్లో ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నాం చూసారా, శామ్ కరణ్ ఎలా అయితే ఇల్లు వదిలిపెట్టిపోయిన పిల్లోడు అన్నట్టు, అలాగే సో రవిచంద్ర అశ్విన్ తన హోమ్కి మళ్ళీ తను వచ్చేసాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఎన్నాళ్ళలో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో తను ఆడాలి అని అనుకున్న టీం ఏదైనా ఉంది అని అంటే సో అది దట్ వాస్ అయితే సర్ప్రైజింగ్ పిక్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే తనని పిక్ చేసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. కాకపోతే సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ కూడా బలంగా కోరుకునేది కూడా అదే, మెయిన్గా అశ్విన్ని తీసుకోవాలి అని అనుకున్నారు, దాని తగ్గట్టే తీసుకున్నారు. లాస్ట్ సీజన్లో అయితే మరి రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా మరి రవిచంద్ర అశ్విన్ అండ్ చహల్ వాళ్ళిద్దరు డ్యూయో చాలా బాగుంది, చాలా ఎకనామికల్ స్పెల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే అశ్విన్ వచ్చి ఇప్పుడు హోమ్ టీమ్కి వచ్చేసాడు సిఎస్కేకి. తనతో పాటు కూడా మరి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, రవీంద్ర జడేజా ఉన్నాడు అండ్ శివం దూబే. సో ఇలా నోన్ నేమ్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అండ్ వీళ్ళ ముగ్గురుతో పాటు దీపక్ హుడాతో పాటు విజయ్ శంకర్ ఆల్రెడీ హోమ్ టీమే, తనకు తమిళనాడు టీం తరపున టీఎన్పీఎల్ ఆడాడు కాబట్టి అక్కడ లోకల్ కాబట్టి తమిళనాడు కెప్టెన్ కూడా. ఎస్, కాబట్టి సో తనైతే ఆ టీంలోకే వచ్చేసాడు కాబట్టి ఇక లోకల్ ప్లేయర్స్తో మొత్తం ఈసారి ఫ్లేవర్ మొత్తం తమిళ్ సాంబార్ ఫ్లేవర్ మాత్రం గమ్మన కొట్టబోతుంది. నువ్వు ఆల్రౌండర్స్ లిస్ట్ చెప్తుంటే నాకు ప్లేయింగ్ లెవెన్ అన్నట్టు ఉంది. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పాను చూసారా, ఏంటంటే వాళ్ళ బౌలింగ్ డివిజన్ పక్కకు తీసేసినా కానీ వీళ్ళందరితో వెళ్తే అంటే మ్యాచెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. వాళ్ళందరూ బౌలింగ్ వేయగలుగుతున్నారు, బ్యాటింగ్ ఆడగలుగుతున్నారు. అండ్ ఒక్కసారి మనం బౌలింగ్ విభాగానికి వస్తే సిఎస్కే బౌలింగ్ ఎలా ఉంది? సిఎస్కే బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి స్పిన్నర్స్ విషయంలో శ్రేయాస్ గోపాల్, సో తనైతే ఒక వెటరన్ స్పిన్నర్ అనమాట, తనని తీసుకున్నారు. తనతో పాటు కూడా మరి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అయిన నూర్ అహ్మద్ లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ తరఫున కూడా ఆడి మంచి వికెట్స్ అనేది కూడా తీసుకున్నాడు అనమాట. సో తను చెన్నై పిచెస్ మీద ఎఫెక్టివ్గా ఉంటాడని ఒక క్వాలిటీ స్పిన్నర్గా తను పాత్ర పోషించే అవకాశాలు ఉంటుంది. సో తనను కూడా పిక్ చేసుకున్నారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మతీష పతిరానా, శ్రీలంకన్ బౌలర్ అనమాట. సో తనను స్టార్టింగ్ నుంచి గ్రూమ్ చేసుకుంటూ ఎలా అయితే ఒక టాప్ బౌలర్గా నిలబెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారో ధోని ప్రోడక్ట్. ఎస్, ఎందుకంటే తనను ఆప్షన్లోకి వదిలేస్తే ఎంత హై ప్రైస్కి వెళ్తారో తెలుసు, అందుకోసమే తనను వదలలేదు. మతీష పతిరానాను అట్లే అట్టి పెట్టుకున్నారు. అండ్ వీళ్ళతో పాటు కూడా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఖలీల్ అహ్మద్ని కూడా ఈసారి టీంలో కూడా ఇంక్లూడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఖలీల్ అహ్మద్ అండ్ వీళ్ళతో పాటు ముఖేష్ చౌదరి ఆల్రెడీ ప్రీవియస్గా సిఎస్కే టీం తరపునే ఆడాడు, కానీ ఇప్పుడు తను కూడా ఆ టీంలోనే ఉన్నాడు కాబట్టి తను డొమెస్టిక్ డివిజన్లో అయితే తన దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూసాము. అండ్ రాబోయే కాలంలో ఒక ధోని ప్రోడక్ట్, మనము ముంబై ఇండియన్స్ గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్నట్టు, అలాగే సిఎస్కే టీం వాళ్ళు కూడా ఇలాగా ముఖేష్ చౌదరిని కూడా అలా వాళ్ళు అవకాశాలు ఇస్తూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ తను 140+ పైన వేగంతో వేయగలడు. ఎలాగో లైన్ లెంత్ ఎక్కడ వేయాలని ధోని సజెషన్స్ ఎలాగో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో నువ్వు చెప్పిన లెక్క ప్రకారం బౌలింగ్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఆస్ట్రేలియన్ బౌలర్ నేథన్ ఎలిస్, తనైతే మన బిగ్ బ్యాష్ లీగ్లో కూడా చాలా సూపర్గా ఆడాడు. అండ్ మన రీసెంట్గా మన ఇండియన్ టీంతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అంటే ఒక టైట్ బౌలింగ్ అనేది కూడా తన దగ్గర నుంచి చూసాం. తను T20 స్పెషలిస్ట్ అయినా కానీ ఏంటంటే తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అనేది చూసాం. మరి ఎలిస్ కూడా మరి ఒక ఫారెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్గా సిఎస్కేకి తన దగ్గర నుంచి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ కూడా ఇవ్వగలడు. అండ్ ఓవర్టన్ అని చెప్పేసి ఒక బౌలర్ని కూడా తీసుకున్నారు. సో తను కూడా ఇంపాక్ట్ అంటే అవకాశాలు వచ్చాయంటే తను కూడా మంచి పర్ఫార్మెన్స్ దక్కుతుంది, కానీ అవకాశం మాత్రం దక్కే అవకాశాలు తక్కువ ఉన్నాయన్నమాట. కనుక మనకు ఒక సామెత ఉంది, అతి ఎప్పుడూ ప్రమాదకరమే అంటారు. ఇప్పుడు సిఎస్కే టీం మనం చూసినట్టయితే చాలా ఎక్కువ ఆల్రౌండర్స్ అయిపోయారు. అంటే డిసైడింగ్ చేసే ఒక వన్ హ్యాండ్తో మ్యాచ్ని డిసైడ్ చేసే ఆల్రౌండర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు లేరు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళందరూ ఆడగలరు, వాళ్ళదైన రోజు ఆడగలరు. బట్ ఒక్కడే నిలబడి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కంప్లీట్ చేస్తాడు ఆ మ్యాచ్ అనే బ్యాట్స్మెన్ 3rd, 4th, 5th శివం దూబేది వచ్చి వేరే తను డిసైడ్ చేస్తాడు. బట్ ఆ రోజు తనకి పిచ్ అనుకూలించాలి. అలా కాకుండా ఎలాంటి పిచ్ ఎలాగున్నా ఇతను డిసైడ్ చేస్తారనే బ్యాట్స్మెన్ తక్కువే అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే రాజారు. మెయిన్గా ఏంటంటే సో సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆడే ఒక పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ ఎవరో ఒకరు టీంలో ఉండాలి, కానీ అది లేకపోవడం కొంచెం లోటే. కాకపోతే T20లో అంత స్కోప్ అనేది దొరకదు మెయిన్గా. ఎందుకంటే ఎవరైనా కానీ బ్యాట్స్మెన్ 2 ఓవర్లు నిలబడ్డామా, చుక్కలు బౌలర్స్కి చూపించామా,
వెళ్ళిపోయామా అనే ఒక మైండ్ సెట్ ఇప్పుడు సిఎస్కే ఒక అంటే కంప్లీట్ టీంలో చూస్తుంటే అలాగే ఉంది. అవును. ఈవెన్ శామ్ కర్న్ చూసుకున్నా అలాగే ఉంది, రచిన్ రవీంద్ర చూసుకున్నా అలాగే ఉంది, డెవిన్ కాన్వాయ్ కానీ, శివం దూబే, రవీంద్ర జడేజా అండ్ అశ్విన్ కూడా బ్యాట్తో కూడా చక్కగా తన ఒక వంతు పాత్ర అనేది కూడా అంటే ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలుగుతాడు తను. ఎక్కడైతే వికెట్స్ పడుతున్నాయో ఆ టైంలో అశ్విన్ని పంపించామంటే తనైతే హోల్డ్ చేసే అవకాశాలు అయితే ఉంటుంటాయి. అండ్ మెయిన్గా స్టార్టింగ్లో వచ్చే రాహుల్ త్రిపాఠి తను ఒక ఇంకో డిఫరెంట్ డైమెన్షన్ ఉన్న బ్యాట్స్మెన్. అండ్ స్టార్టింగ్లో మనం చూస్తున్నాం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ విషయంలో కొంచెం ఏమైనా తడబాటు ఏమన్నా కనిపించిందేమో కానీ బ్యాటింగ్ విషయంలో మాత్రం అలాంటి ప్రెషర్ ఏం కనిపించలేదు. ఎందుకంటే ఆ కెప్టెన్సీ ప్రెషర్ అంతా ధోని తీసుకున్నాడేమో అనుకుంటూ కూడా అనిపిస్తూ ఉంటుంది. అవును. అండ్ మీరు ఇందాక అన్నారు మేబీ అవ్వచ్చు ధోని లాస్ట్ సీజన్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ అదే నిజం అదే జరిగితే ఈసారి ధోని బ్యాటింగ్ ఏ ఆర్డర్లో ఉండొచ్చు, ఎక్కడ రావచ్చు ధోని బ్యాటింగ్ అంటే అందరూ ధోని బ్యాటింగ్ చూడాలి అని చెప్పి ఇయర్స్ నడుస్తూ ఉన్నా ఆ ఆనందం కానీ ఇంకా చూడాలన్న కోరిక కానీ ఆడియన్స్కి అయితే తగ్గట్లేదు. సో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ఈసారి ముందుకు రావచ్చా? వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్ తనైతే ఫిక్స్ అయిపోయాడు ఏ పొజిషన్లో ఆడాలి, 7th or 8th పొజిషన్. సో అది ఫిక్స్డ్గా ధోని అదే అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు 6th, 5th, 4th ఇట్లా ఈ పొజిషన్స్లో చూసుకున్న మిడిల్ ఆర్డర్స్లో అక్కడ కరెక్ట్ సెట్ అయ్యే బ్యాట్స్మెన్స్ ఆల్రెడీ సిఎస్కే టీంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కాబట్టి వేరే వాళ్ళకి ఆప్షన్ వచ్చే అవకాశాలు లేదు. కాబట్టి ధోని అప్ ద ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అయితే మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే ఆడియన్స్ సిఎస్కే ఫ్యాన్స్ ప్రతి మ్యాచ్లో సిఎస్కేకి 7-8 వికెట్లు పడాలని కోరుకుంటారు, దండం పెట్టుకుంటుంటారు. ఎందుకంటే మన అంటే అక్కడ సెంచరీ చేస్తున్నా హాఫ్ సెంచరీ చేస్తున్నా సంబంధం లేదు. పడితే లాస్ట్ 2 overs అయినా కానీ వచ్చి ధోని ఆడితే హ్యాపీ. 2 balls అయినా సరే ధోని గ్రీస్లో కేవలం ధోని ప్లే చూడడానికే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకోటి దురదృష్టం ఏంటంటే మన హైదరాబాద్లో జరిగే SRHతో జరిగే మ్యాచెస్లో సిఎస్కే లేదనమాట. కేవలం మన SRH ఆడేది సిఎస్కేతో కేవలం ఒక మ్యాచే, అది కూడా చెన్నైలో ఆడుతుంది. కాబట్టి మరి ధోనిని కానీ కోహ్లీని కానీ చూసే అవకాశాలు మన హైదరాబాద్ ఫ్యాన్స్కి మాత్రం లేదు. దట్ వాస్ ఒక సాడ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మొత్తం టీంలో సో కంప్లీట్ స్క్వాడ్లో ప్లేయింగ్ 11 సెట్ చేయాలంటే తలకు మించిన భారమే. అవును. ఎవరిని ఎక్కడ పెట్టాలంటే అరే ఇతని కంటే ఇతను బెస్ట్ కదరా భయ్, ఇట్లా అంటే ఇంకా బెస్ట్ కదా అని చెప్పేసి తల మునకలైపోయే అవకాశాలు, టీమ్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉండదు. టోర్నమెంట్ ముందుకెళ్లే కొద్దీ రిజల్ట్ని బట్టి ఆ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ చాణక్య ఇప్పుడు దాకా మనం బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం, బౌలర్స్ గురించి మాట్లాడుకున్నాం, సిఎస్కే కాబట్టి స్పెషల్గా ఆల్రౌండర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ప్లేయింగ్ 11 మనము ముందుగానే అనుకున్నట్టు ఇంతమంది అద్భుతమైన స్క్వాడ్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరిని ఫిట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం తడబాట్లు వస్తూ ఉంటాయి మనం అనుకున్నట్టు. సో ప్లేయింగ్ 12 మాత్రం మనం ఫిక్స్ చేద్దాము. ఓకే. ఫస్ట్ డెవిన్ కాన్వాయ్, తనతో పాటు కూడా ఓపెనింగ్ చేసే ఆప్షన్ మరి కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్. సో వాళ్ళిద్దరు మాత్రం ఫిక్స్ ఉంటారు. 1 downలో అయితే రాహుల్ త్రిపాఠి. సో SRH తరపున 1 down పొజిషన్లో తను ఇచ్చిన సేవలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడైతే 1 downకి వాళ్ళు రాహుల్ త్రిపాఠిని యూజ్ చేసుకుంటారు. దెన్ 4th పొజిషన్ వచ్చేటప్పటికి మెయిన్గా శివం దూబేని యూజ్ చేసుకుంటారు. తను ఒక లెఫ్ట్ హ్యాండ్ స్ట్రాంగ్ హిట్టర్. సో కాబట్టి శివం దూబే. దెన్ లేటర్ 5th పొజిషన్లో రచిన్ రవీంద్రాని యూజ్ చేసుకుంటారు. ఓకే. రచిన్ రవీంద్రాని యూజ్ చేసుకుంటారు. అండ్ రచిన్ రవీంద్ర తర్వాత దెన్ లేటర్ దీపక్ హుడా ఆర్ విజయ్ శంకర్, ఇద్దరిలో ఒకరు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఆబ్వియస్లీ 7th పొజిషన్ మనం వెయిట్ చేస్తూ ఉన్నట్టు 7 ఎవరికి అని అంటే ద ఫిక్స్డ్ MS ధోని. ఓకే. సో అది మాత్రం మనకు ఫిక్స్డ్ అనమాట. అండ్ 8 వచ్చి రవీంద్ర జడేజా. అండ్ 9th ముఖేష్ కుమార్. అండ్ 10th విషయానికి వచ్చేటప్పటికి ఖలీల్ అహ్మద్. అండ్ 11th మతీష పతిరానా. వీళ్ళు అశ్విన్ ఛాన్స్ని బట్టి చూడొచ్చు. యా, ఇంపాక్ట్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అశ్వినే మెయిన్గా యూజ్ చేసే అవకాశాలు ఉంటుంది. అలాంటి టైంలో డెవిన్ కాన్వాయ్ని పక్కన పెట్టేసి అశ్విన్ని మరి అంటే ఇంపాక్ట్ సబ్గా యూజ్ చేస్తారు. అప్పుడు అంటే బౌలింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో అలాంటప్పుడు సో మెయిన్లీ టీమ్ కాంపోజిషన్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోతూ ఉంటుంది. ఇది కేవలం మెయిన్గా మేము అనుకున్నట్టు మాత్రమే. అండ్ ఇప్పటి వరకు మనం చేసిన అనాలిసిస్ ప్రకారం ప్లేయింగ్ 11లో మనం ఎక్కువగా తడబాటు అయింది సిఎస్కే విషయంలో. ఎవరిని ఫిట్ చేయాలి ఏ పొజిషన్లో అనేది మాత్రం మనకు కొంచెం అర్థం కాలేకపోయింది. అండ్ మీరు ప్లేయింగ్ 11 చెప్పారు, నాకు కావాల్సింది ఏంటంటే ఈ టీంలో ఎక్స్పెక్ట్ ప్లేయర్ ఎవరు? ఎక్స్ఫ్యాక్టర్ ప్లేయర్ అయ్యే అవకాశాలు మాత్రం మైట్ బి ముగ్గురికి ఉండొచ్చండి.
ఓకే, ఒకటి ఫైనల్గా ఒకరే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మదీష పతిరానా. ఓకే, సో తన బౌలింగ్లో ఉన్న పదును కానీ, సో ఆ వికెట్స్ తీసే ఎబిలిటీ కానీ, Accuracy. తనకున్నట్టు యాక్యురసీ వేరే వాళ్ళకి ఎవరికీ లేదు. ఓకే, సో తన ఒకడు ఉండొచ్చు. అండ్ డెవిన్ కాన్వాయ్, ఓకే, అండ్ తనతో పాటు కూడా శివం దుబే. ఓకే, శివం దుబే ఎందుకంటున్నామంటే ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం అగ్రెసివ్గా టీం యొక్క స్కోర్ని పరుగులు పెట్టించడానికి లాస్ట్ సీజన్లో చూసినట్టు శివం దుబే ఈసారి ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి శివం దుబే. అండ్ వీళ్ళ ముగ్గురులో నేను ఎక్కువగా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ మతీష పతిరానా అవుతాడు అనిపిస్తోంది. ఓకే, సూపర్. అండ్ లాస్ట్ సీజన్లో సిఎస్కే ప్లే ఆఫ్స్కి అయితే చేరలేదు. ఆర్సీబీ సైంధవుల్లాగా అడ్డుపడిందని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు ఇప్పటికీ. Exactly. ఆ రైవల్టీ కూడా అలాగే ఉంది. ఇంకా మేబీ రేపు మ్యాచ్లప్పుడు చూడాలా. సో ఈసారి సిఎస్కే టేబుల్ పొజిషన్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్గా వీళ్ళ ఒక బ్యాటింగ్ పొజిషన్ కానీ, ఆల్రౌండింగ్ ఎబిలిటీ కానీ ఒక్కసారి స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకసారి చూసుకుంటే, ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్గా నిలబడ్డ సిఎస్కేకి ఈసారి ఛాంపియన్ అయ్యే అవకాశాలు, ధోనీకి అద్భుతమైన ఫేర్వెల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్లే ఆఫ్స్కి మాత్రం పక్కా. ఒకవేళ ఇంజరీ కన్సర్న్స్ ఎవరికన్నా లేకపోతే మాత్రం సో వాళ్ళు కప్పు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లే ఆఫ్స్లో మాత్రం పక్కా అడుగుపెట్టే వన్ ఆఫ్ ద టీంలో ఎస్ఆర్హెచ్తో పాటు మరి అయితే మనం సెకండ్ టీమ్గా అయితే సిఎస్కేకి చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీకు అస్సలు నచ్చని క్వశ్చను, నేను అసలు వదలని క్వశ్చను, వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరు అనుకుంటున్నారు? సిఎస్కేకి కాంపిటేటర్స్ అంటే ఇప్పుడు కొంచెం చెప్పడం కష్టం అండి. మెయిన్గా అంటే మనకు పాత లెక్కలను సరి చేసుకోవడానికి మనం ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ లాస్ట్ టైము వాళ్ళని ప్లే ఆఫ్లోకి వెళ్లకుండా అడ్డుపడ్డ ఆర్సీబీనే వీళ్ళకి మెయిన్ విలన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆర్సీబీ వర్సెస్ అండ్ సిఎస్కే మధ్య జరిగే మ్యాచ్ కోహ్లీ వర్సెస్ ధోని అన్నట్టు. సో అది కొంచెం హై టెన్షన్ ఉండే మ్యాచ్ అండ్ హై యాంటిసిపేటెడ్ మ్యాచ్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఓకే చాణక్య, మరోసారి మరో ఐపీఎల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ.